అన్నట్టు కవితక్కకు జనం బీఆర్ఎస్ సైన్యం ఎదురొచ్చి ఏ తీర్ల జైలు చెప్పిరో చూసిరు కదా. మస్తు దిల్కుష్ అనిపించింది కదా. కుట్రలు కుతంత్రాలతోని జైలు లేచినా కవితక్క మీద జనానికి ఉన్న అభిమానం ఇస్మంత్ అయినా తగ్గలేదని తేలిపోయింది. ఇక ఈ అభిమానం చూస్తుంటే చాలా మందికి నిద్ర పట్టదు కావచ్చు. ఎంత గాయగాయ అయిపోతుర్రో, అసలు ఎంత హైబత్ అయిపోయిర్రో. టీవీలలో చూసుకుంటేనే ఎంత బీపీలు పెంచుకున్నారో కదా. కాదోల్లా కవితక్కకు బెయిల్ వచ్చినా గాని ఈ షెయి పార్టీ పువ్వు పార్టోళ్ళ ముచ్చట ఇంటుంటే జనానికే కోపం వస్తుంది. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాకుండా మాట్లాడుతున్నారు అని అనిపిస్తున్నది. అగ చూడురు మీరే. నిజంగా మన కవితక్కకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చుడుతోనే కొందరికైతే అస్సలు వసపడలేదోల్లా. అసలు రాత్రి నిద్ర పోయిర్రో పోలేదో నన్ను అడిగితే. ఇక ఈ బెయిలు మీద షెయి పార్టీ పువ్వు పాటోళ్ళ ముచ్చట్లు ఇంటుంటేనైతే జనం మస్తు నవ్వుకున్నారు. జనాలల్లా వాళ్ళే నవ్వుల పాలయ్యర్రు. ఇగో ఇట్లనే చెప్పుకుంటున్నారు. మరి కవితక్కకు బెయిల్ అచ్చుడుతోనే తెలంగాణ అంతా మస్తు సంబరపడ్డది. అసలు కవితక్కను ఎందుకు జైల్లేసిర్రో, దీని వెనుక ఎవలున్నారో, రాజకీయం కోసం ఎంత గోస ఉచ్చుకున్నారో, అసలు కారణమేందో తెలంగాణలో ఉన్న చిన్న పోరన్కి కూడా ఎరికే కదా. ఇప్పుడు షెయి పార్టోళ్ళును పువ్వు పాటోళ్ళు భుజాలు దడుముకున్నంత పనిచేస్తాన్నారులా. మన పువ్వు పార్టీ బండి సంజయ్ అన్న ఏమనడల్లా, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటైర్రు, అందుకే కవితక్కకు బెయిల్ వచ్చింది అని ఏమేమో రాగం తీసే కదా. ఇదేమన్నా నమ్మే ముచ్చట్నేనా అనొల్లా. బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు అంటే కోర్టు తీర్పునే ఈ బండి సారు కించపరిచిండు అన్నట్టే కదా. అయినా కాంగ్రెస్తోని ములాఖాతులు గిలాఖాతులు అయితే బెయిల్ ఎందుకు వస్తుందోల్లా నాకు తెలియకడుగుతా. ఇక షెయి పాటోళ్ళ ముచ్చట్లు ఎట్లున్నాయో మీరు కూడా ఇంటనే ఉన్నారు. బీజేపీలతోని బీఆర్ఎస్ వాళ్ళు సోపతి పట్టిర్రు, పార్టీని కలుపుతారు, అందుకే కవితక్కకు బెయిల్ వచ్చింది అని ఏమేమో అంటాన్రు. కాదోల్లా మాట్లాడితే ఒక అర్థం పర్థం ఉండాలనా వద్దా. కేసీఆర్ సారు కొట్లాడిందే ఈ జాతీయ పార్టీల మీద, బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళ సోపతి అద్దే అద్దం తనలాడిండు. అంతెందుకు కవితక్క కూడా బయటికి వచ్చి కుట్రేషం వేసిన వాళ్ళతోని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా అని సవాల్ కూడా వేసింది. ఇక ఈ కుట్రేషం వేసింది ఎవరో అందరికి ఎరికేనాయే. కానీ వీళ్ళు చూడుర్రొల్లా, మీ వాళ్ళంటే మీ వాళ్ళు, మీలు చేయబట్టే అంటే మీలు చేయబట్టే అని ఒకరికొకరు ఎట్లా చెప్పుకుంటాన్రో గీదా తారీఖ. ఇంకా అబద్ధాలేనా? అసలు కవితక్క ఎంక్వైరీలు నడిచేటప్పుడే లేనిపోని అబద్ధాలు చెప్పిర్రు, దిక్కుమాలిన పుకార్లు లేపిర్రు. కానీ అవేమి ఇప్పటిదాకా నిజాలు కాలేదు. ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు ఒక్క ఆధారం కూడా బయట పెట్టలే, ఒక్క రూపాయి కూడా ఇది అక్రమం అని చెప్పలే. ఇప్పుడు నిజాలు ఒక్కటొక్కటి బయటకు వస్తుంటే ఈ షెయి పాటోళ్లకు పువ్వు పాటోళ్లకు గజ్జు అంటున్నది అని చెప్పుకుంటాన్రు. అంతే కదా నొల్ల. మరి అయినా అబద్ధం ఎన్నాళ్ళని తిరుగుతుందోల్లా, ఆలస్యమైన నిజం బయటికి అత్తనే ఉంటుంది. ఇప్పుడు అదే అయిపోయింది.